గోధుమ రవ్వ ఉప్మా అండి. నేను చెప్పినట్టు చేసుకున్నారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో ఈ విధంగా చేసుకుందాం మనము. గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గోధుమ రవ్వ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 2 కప్పులండి, ఆనియన్స్ 2 సన్నగా తరిపెట్టుకోవాలి, బఠానీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు సన్నగా తరిపెట్టుకోవాలి 10, మీ కారాన్ని బట్టి తీసుకోండి, కొత్తిమీర కొద్దిగా. 2 కప్పులు గోధుమ రవ్వ గడండి, 4 కప్పులు వాటర్ తీసుకొని పక్కన ఎసురు కాన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, పచ్చి బఠానీలు, ఆనియన్స్ 1 by 1 వేసుకొని బాగా వేయించేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం, రుచికి తగినట్టుగా. తొందరగా వేగిపోతాయి ఉప్పు వేసుకున్నామంటే. బాగా మెత్తగా మగ్గిపోవాలండి. బఠానీ, క్యారెట్ బాగా వేగిపోవాలి. ఇప్పుడు టమోటాలు కూడా వేసుకొని 2 వేయించేసుకుందాం. ఇప్పుడు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఉప్మా రవ్వను కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఉప్మా రవ్వ కూడా బాగా వేగిపోయిందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని వేయించుకున్నాం కదా. పక్కన ఇప్పుడు ఎసురు పెట్టుకున్నాం కదండి, ఆ నీటిని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. వేసుకొని కొత్తిమీర చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. అంతే అండి, ఉప్మా రవ్వతో గోధుమ రవ్వతో ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉప్మాలోకి పల్లీల పొడి, ఊరగాయతో తింటున్నామంటే నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవరైనా కానీ ఇష్టంగా తింటారు.